ఈ ప్రపంచంలో సినిమా పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు మావా. సినిమాని ఇష్టపడే వాళ్ళు అని అనొచ్చు కదా మావా. సినిమా పిచ్చోళ్ళు అని ఎందుకంటున్నావు? దానికి ఒక క్లారిటీ ఉంది మావా, ఇచ్చి పడేస్తాను చూడండి. ఒక సినిమాని చూసి ఎంజాయ్ చేసి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యి చేతులు దులుపుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయే సినిమా పిచ్చోళ్ళు ఉన్నారు మావా. కానీ అదే సినిమాని చూసి నేను డైరెక్టర్ అయిపోతాను, నేను హీరో అయిపోతాను అనే పిచ్చోళ్ళు కూడా ఉన్నారు భయ్యో. ఆడొక స్టోరీ అనుకుంటాడు భయ్యా, ఈ ప్రపంచంలో ఇలాంటి స్టోరీ ఇంకెక్కడా లేదని కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ ఒక్క స్టోరీని పట్టుకొని నేను ఒక సినిమా తీస్తాను, నేను ఒక పెద్ద డైరెక్టర్ అయిపోతానని ఫీల్ అవుతూ ఉంటాడు భయ్య. కానీ ఆడికి సినిమాని ఎలా తీయాలో అస్సలు తెలియదు మావా. కెమెరా ఎక్కడ పెట్టాలి, ఒక సినిమా తీయాలంటే ఏమేం కావాలని కూడా తెలియదు. ఆడు మాత్రం ఆడి దగ్గర ఉన్న స్టోరీతో సినిమా తీసి రాజమౌళి అయిపోదామని ఫీల్ అవుతుంటాడులేండి. కొంతమంది కొన్ని కోర్సులు కూడా చేస్తారు భయ్య. ఈ సినిమాలు ఎలా తీయాలో తెలుసుకోవడానికి కొన్ని డిగ్రీలు కూడా ఉన్నాయి. కానీ నాలాంటోడు మాత్రం ఒక సినిమాని ఎలా తీయాలో ఒక సినిమాని చూసే తెలుసుకుంటాడు భయ్య. సినిమాటోగ్రఫీ ఎలా నేర్చుకోవాలి, ఒక ఫ్రేమ్ ని ఎలా పెట్టాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు అర్జెంట్ గా ఈ సినిమాని చూసేయండి భయ్య. విక్రమ్ గారి కొడుకు ధ్రువ్ విక్రమ్ మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో బైసన్ అనే సినిమా చేశాడు మావా. ఈ తమిళోళ్ళు ఇలాంటి సినిమాలు ఎట్టా తీస్తారో తెలియదు గానీ ప్రతి సీను ప్రతి షాటు మనకేదో నేర్పించాలి అని చెప్తున్నట్టే ఉంటుంది.